హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మా. ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక చిన్న బెల్ ఉంటుందండి, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా డస్ట్బిన్ నుంచి. సో అలా రాకుండా ఉండాలి అంటే మనం ముందుగా ఒక న్యూస్ పేపర్ తీసుకొని దీని మీద కొంచెం బేకింగ్ సోడా అండి, ఇలా బేకింగ్ సోడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒక 1.5 స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత హారతి కర్పూరం బిళ్ళలండి, ఇది తీసుకున్నాను. ఒకటి తీసుకుంటే సరిపోతుంది. మనం నాప్థలిన్స్ ఉంటే అదైనా సరే మనం పౌడర్ లాగా చేసి వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసేసుకొని మొత్తం పేపర్ అంతా స్ప్రెడ్ చేసుకొని దీనిని మనం డస్ట్బిన్ లోపల ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆ పైన మనం డస్ట్బిన్ కవర్ పెట్టామనుకోండి, ఆ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, మనం పోపులకి ఇలాగా ఎండుమిరపకాయలు అయితే యూస్ చేస్తాం కదండి. వీటిని పోపు వేసాక అప్పుడు మనం ఇలా తుంచుతూ ఉన్నామనుకోండి, చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. అంతేకాకుండా చేతులు కూడా మండుతాయి కదండి. అలా కాకుండా మనం ఇలా కట్ చేసుకొని ముందుగానే డబ్బాలో వేసి పెట్టుకున్నామనుకోండి, మనకు పని అనేది చాలా ఫాస్ట్గా అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం ఇలాంటి పోపుల డబ్బాలు అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. ఇలా యూస్ చేస్తున్నప్పుడు అడుగున అన్నీ పడిపోయి తొందరగా పురుగు అనేది వచ్చేస్తుందండి. తర్వాత క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అలా కాకుండా మనం ఈ డబ్బాలో ముందుగానే ఒక టిష్యూ పేపర్ కానీ ఏదైనా న్యూస్ పేపర్ కానీ ఇలా వేసేసుకొని అడుగున నెక్స్ట్ తర్వాత ఇవన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, డబ్బా అనేది చాలా నీట్గా కనబడుతుంది. ఎప్పుడైనా అందులో పడిపోయినా కూడా మనకి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఐ హోప్ ఈ టిప్ కూడా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మనం ఒకేసారి ఎక్కువగా ఇలా పచ్చిమిరపకాయలు తెచ్చిపెట్టుకున్నప్పుడు తొడిమిలు అనేది తీసి పెట్టుకుంటాం కదండి. సో అలా తీసినప్పుడు చేతులు అనేవి బాగా మంట వచ్చేస్తూ ఉంటాయి, కొంతమందికి పడదు కదండి. సో అలా కాకుండా మనం తొడిమలు తీసే ముందు ఇలా క్యారీ బ్యాగ్స్ని చేతులకి కట్టుకొని తీసామనుకోండి, చేతులు అనేవి మంట రాకుండా ఉంటాయన్నమాట. పని కూడా చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. మీలో ఎవరికైనా ఈ టిప్ తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, మనం ఇలాగా సబ్బు అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. గిన్నెల సబ్బుని డబ్బాలో డైరెక్ట్గా పెట్టామనుకోండి, అది బాగా నానిపోయి డబ్బా అంతా అంటుతుంది. సబ్బు వేస్టేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఉండాలి అంటే నేను ఇక్కడ చూడండి 2 బాటిల్ క్యాప్స్ తీసుకున్నానండి. వీటిని ఇలాగా ఆల్ఫిక్స్ గమ్ తోటి మనం డబ్బాలో అడుగున అతికించుకోవాలన్నమాట. నెక్స్ట్ పైన ఇలాంటి స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్ పెట్టేసుకొని దాని మీద మనం సబ్బును పెట్టుకున్నట్లయితే ఆ వాటర్ అనేది మొత్తం కిందికి జారిపోతాయి. మనం ఎప్పటికప్పుడు తీసేసుకోవచ్చండి. సబ్బు ఒకవేళ నానినా కూడా స్క్రబ్బర్కి అంటుతుంది కాబట్టి లాస్ట్కి వచ్చాక స్క్రబ్బర్ తోటే డైరెక్ట్ మనం తోమేసుకోవచ్చు అనమాట. వేస్టేజ్ అనేది తగ్గుతుందండి. మనకి అగ్గిపెట్టెలు అనేవి మనం ఒకేసారి ఒక బాక్స్ తెచ్చుకుంటాం కదండి. అయితే వాటిని పక్కకు పెట్టేసామనుకోండి, వర్షాకాలం బాక్సులు అనేవి మెత్తబడిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఉండాలంటే వాటిని ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకొని దాంట్లో చాక్ పీసులు వేసి పెట్టామనుకోండి, అవి మెత్తబడవండి. ఈ చాక్ పీస్ అనేది మాయిశ్చర్ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. మనకి కబోర్డ్స్లో బట్టలు అనేవి ఈ వర్షాకాలం స్మెల్ వస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బౌల్లో బేకింగ్ సోడా అండి, ఒక 2 స్పూన్స్ అంతా తీసుకుంటున్నాను. ఇలా బేకింగ్ సోడా వేసి దాంట్లో ఒక 2-3 చాక్ పీసులు వేసేసుకొని ఈ బౌల్ని కనుక తీసుకెళ్ళి మనం బట్టల మధ్యలో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఆ తేమ అనేది లేకుండా చేస్తుంది అనమాట చాక్. సో బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. ఈ వాషింగ్ మిషన్ కూడా ఒక్కొక్కసారి బాగా స్మెల్ వస్తూ ఉంటుందండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాషింగ్ అయిపోయాక బట్టలన్నీ తీసేసాక కొంచెం సేపు డోర్ అనేది కొద్దిగా ఓపెన్ చేసి ఉంచుకోవాలండి. అలా ఓపెన్ చేసి ఉంచడం వల్ల ఏంటంటే లోపల ఉన్న ఆ తడి అంతా ఆరిపోతుందండి. మొత్తం ఆరిపోయి డ్రై అయ్యాక అప్పుడు మళ్ళీ మనం డోర్ని టైట్గా క్లోజ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే అందులోంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. సో నచ్చింది కదా ఫ్రెండ్స్. ఇలాంటి డబ్బాలు మనం యూస్ చేస్తున్నప్పుడు పైన డస్ట్ అనేది పేరుకుపోతూ ఉంటుందండి. దానిని మనం 3-4 డేస్కి ఒకసారి ఇలా తుడిచేసుకున్నాం అనుకోండి, డస్ట్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట.
నెక్స్ట్ మనం ఇలాగా డబ్బాల్లో పప్పులు అనేది పోసుకుంటూ ఉంటాం కదండి. పట్టుపప్పు అనుకోండి, చాలా తొందరగా పురుగు అనేది పడుతూ ఉంటుందన్నమాట. అలా పట్టకుండా ఉండాలి అంటే చూడండి, ఇలాంటి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, ఇలాంటి చిన్న పీస్ని మనం అందులో వేసి పెట్టుకున్నామనుకోండి, అది మాయిశ్చర్ని లాగేస్తుందన్నమాట. దీనివల్ల పురుగు పట్టడం అనేది తగ్గుతుందండి. ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చూడండి, మిక్సీకి కింద ఇలాగా ఎయిర్ లాక్ రబ్బర్స్ ఉంటాయి కదండి, వీటి వల్ల మనం మిక్సీని అటు ఇటు జరపడం చాలా కష్టమవుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఇలా బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, ఈ క్యాప్స్ని మనం ఆ రబ్బర్స్కి ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకున్నామనుకోండి, మనం అటు ఇటు జరపడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. లేదనుకోండి, మనకి ఇంట్లో ఏదైనా వాడని ప్లేట్స్ ఉంటాయి కదండి, ఇలాంటి ప్లేట్స్లో కనుక మనం మిక్సీని పెట్టుకున్నామనుకోండి, మనకి జరపడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, మనకి మిక్సీ వీల్స్ ఉంటాయి కదా, పైన ఈ చక్రం అనేది డస్ట్ పట్టడం వలన ఊరికే స్ట్రక్ అయిపోతూ ఉంటుందండి. దీనివల్ల ఊరికే మిక్సీ రిపేర్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో దీనికోసం ఒక మంచి ఐడియా అయితే చూద్దామండి. నేను ఇక్కడ ఈ బాటిల్ని ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఈ పైన దీన్ని మనం క్యాప్ లాగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మిక్సీ అనేది తక్కువ డస్ట్ పడుతుందన్నమాట. చూడ్డానికి నీట్గా ఉంటుంది, మనకి రిపేర్ కూడా అవ్వకుండా ఉంటుందండి. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ చేస్తూ ఉంటాం కదండి, కిచెన్లో అయితే పాల ప్యాకెట్లు కట్ చేస్తూ ఉంటాము, మనం బట్టలు కట్ చేస్తూ ఉంటాం కదా, ఇవి కొన్ని రోజుల తర్వాత షార్ప్నెస్ అనేది తగ్గుతుంది కదండి. సో అలాంటప్పుడు స్టవ్ని వెలిగించి సిమ్లో పెట్టుకొని కత్తెరని ఒక 10 సెకండ్స్ వరకు వేడి చేసుకోవాలండి. ఇది ఇలాగా వేడిగా ఉన్నప్పుడే ఖాళీ టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, వీటిని ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ టాబ్లెట్ షీట్స్ లేకపోయినా మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే అదైనా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేయడం వలన సీజర్ అనేది చాలా షార్ప్ అనేది అవుతుందండి. అయితే కత్తెర కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా చేయాలన్నమాట. ఇలా టాబ్లెట్ షీట్ తోటి ఇలా రబ్ చేసినా కూడా షార్ప్నెస్ అనేది వస్తుందండి. చూడండి, నేను ఇక్కడ క్లాత్ని కట్ చేసి చూపిస్తున్నాను, చాలా ఈజీగా కట్ అవుతుందండి. చూడండి, మనము ఇడ్లీ పాత్రల్ని ఇలాగా ఒకదాని మీద ఒకటి పెడుతూ ఉంటాం కదండి. అయితే ఈ హోల్స్ అనేవి ఒకదాని మీద ఒకటి ఉండేలాగా పెట్టామనుకోండి, ఇడ్లీ అనేది సమానంగా సరిగ్గా ఉడకదనమాట. అలా కాకుండా కింద ప్లేట్లో ఉన్న ఇడ్లీ మీదకి ఈ హోల్స్ వచ్చేలాగా మనం తిప్పి పెట్టామనుకోండి, ఆవిరి అనేది మనకి ఇడ్లీలన్నిటికీ సమానంగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో ఇడ్లీ అనేది చక్కగా ఉడుకుతుందండి. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి. చాలామంది ఈ హోల్స్ గురించి పెద్దగా పట్టించుకోరండి, నాకు ఈ మధ్య తెలిసిందనమాట, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.